ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన పరిస్థితి మనం చూసాం. ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు ఇక్కడ పూర్తిగా కూడా ఇక్కడి నుంచి మేము బాయ్కాట్ చేస్తున్నాం, మేము బయటికి వెళ్ళిపోతున్నాం అని చెప్పి ప్రధానంగా తమ వైసీపీకి ప్రతిపక్ష హోదా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇప్పుడు వరకు జరుగుతున్న వ్యవహారంలో ఒక్కసారి ఇప్పుడు జరిగిన వ్యవహారంలో ఎందుకు వీళ్ళు బయటకు వస్తున్నారు అనేది కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రామసుబ్బారెడ్డి గారు, అసలు ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఇప్పుడు మీరు వాకౌట్ చేశారు, వచ్చారు, 10 నిమిషాల్లోనే మీరు మళ్ళీ బయటికి వెళ్ళిపోయారు అనేది ప్రతిపక్షం మాట్లాడుతున్న పరిస్థితి. ఈరోజు ఒకటే, ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా కూడా ప్రజలు ఒక పార్టీకి అధికారం ఇస్తారు. ఈరోజు ఇచ్చినటువంటి కూటమికి ప్రజలు పట్టం కట్టినారు. అదేవిధంగా 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ పార్టీ నాయకునికి ఈరోజు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే కూడా కూటమి ప్రభుత్వం భయపడతా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఏదైతే మేనిఫెస్టో సూపర్ 6 అని ఇచ్చారో, అదేవిధంగా ఇంకా అనేకమైన హామీలు ఇచ్చినారు. అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు పరిపాలన 9 నెలల్లో కూడా లేవు. చాలా చోట్ల మీరు చూస్తే మిర్చి పంటకు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రాయలసీమ ప్రాంతంలో శనగ కానీ, అదేవిధంగా మిగతా పంటలకు కూడా ఏ పంట కూడా వర్షాలు లేక రైతులందరూ కూడా పూర్తిగా దెబ్బతినిపోయినటువంటి పరిస్థితులలో రైతుకి ఇస్తామన్నటువంటి అన్నదాత సుఖీభవ కూడా ఇవ్వలేని పరిస్థితి, రైతును ఆదుకునే పరిస్థితి ఎక్కడ కనపడట్లేదు. ఇవన్నీ కూడా ప్రజలకు ఏమైనా సరే అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి, వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి అధికార హోదా ఇస్తే ధైర్యం లేదన్నమాట. ఎందుకంటే వచ్చే ప్రశ్నిస్తే సమాధానం చెప్పే పరిస్థితి లేక ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని యాజ్ పర్ రూల్స్ ప్రకారమే మాట్లాడుతాను. సార్ ఒక్క నిమిషం సార్, ఏ విధంగా సార్ సార్ ఫైనల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఫర్దర్గా ఎలా మీరు రాబోతున్నారా, హాజరవుతున్నారా లేదా అనే దాని మీద ఎట్లా మాకు హాజరు కావాలా, ప్రజా సమస్యలు శాసనసభ ద్వారా వినిపించాలని చెప్పి మా శాసనసభ్యులకి అందరికీ, మా నాయకుడికి అందరికీ కూడా కోరికుంది. అయితే మేము కోరేదల్లా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షంగా గుర్తించండి, మా నాయకుడు శాసనసభలో మాట్లాడేదానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి మొదటి నుంచి అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి దాన్ని లెక్కలకు తీసుకోలేదు. అందువల్లే కోర్టును కూడా ఆశ్రయించాం. కోర్టుకు జవాబు చెప్పే పరిస్థితిలో కూడా స్పీకర్ కానీ ప్రభుత్వం కానీ లేదంటే మరి అందుకనే ఈరోజు గవర్నర్ ఎదుట మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా, ప్రతిపక్షానికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. దాని మీదే నిరసన వ్యక్తం చేస్తూ బాయ్కాట్ చేయడం జరిగింది. అంటే బేసిక్గా నాయకుడు అసెంబ్లీ ద్వారా మీరు పబ్లిక్ దృష్టిలో కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు కదా అనేది. చేయొచ్చు, అవకాశం లేనప్పుడు చేసేదానికి అవకాశం లేనప్పుడు మీ ద్వారా ప్రజల ద్వారా నేరుగా ప్రజాక్షేత్రంలో మేము నిరసన వ్యక్తం చేసేది కానీ మరి ప్రజల పక్షాన్ని పోరాడడం కానీ చేయగలం తప్ప శాసనసభలో అవకాశం ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం చేసే పరిస్థితి లేదు. అంటే బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యేలు హాజరవుతారు, ఎవరు కూడా హాజరు గారు. చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఒకటి క్లియర్గా పెద్దిరెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, రాబోయే 11 అంటే అసెంబ్లీ సమావేశాలకి ఎమ్మెల్యేలుగా మేము హాజరయ్యేది ఉండదు. అయితే ప్రజల సమస్యలు కావచ్చు, మిగతా వ్యవహారాల మీద మేము ఖచ్చితంగా కూడా గలం ఇప్పే ప్రయత్నం అయితే చేస్తామనేది ఇక్కడ క్లియర్గా పెద్దిరెడ్డి అయితే మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనం చూసాం. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ వ్యవహారంలో కావచ్చు, లేకపోతే ఇతర ఎమ్మెల్యేలకు సంబంధించి ఇతర వ్యవహారాల్లో సో ఆల్మోస్ట్ ఆల్ వీటన్నిటికీ